వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ తరహా ఘటన తెలంగాణ జోగులాంబ గద్వాల జిల్లాలో సంచలనం రేపింది. నువ్వంటే నాకు ఇష్టమో అని కన్నీరు పెట్టుకుని ఓ యువకుడిని నమ్మించి పెళ్లి చేసుకున్న యువతి పెళ్లైన నెల రోజులకే భర్తను అతి దారుణంగా హత్య చేయించింది. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన తేజేశ్వర్ ప్రైవేటు సర్వేయరుగా పనిచేస్తున్నాడు. తేజేశ్వర్ కు ఏపీలోని కర్నూలుకు చెందిన ఐశ్వర్యకు ఏడాది ఫిబ్రవరి 13న వివాహం నిశ్చయమైంది. పెళ్లికి 5 రోజుల ముందు ఐశ్వర్య కనిపించకుండా పోయింది. అయితే ఫిబ్రవరి 16న ఇంటికి తిరిగొచ్చిన ఐశ్వర్య తేజేశ్వర్తో ఫోన్లో తిరిగి మాట్లాడటం మొదలుపెట్టింది. తాను ఎవరితోనూ ప్రేమలో లేనని, కట్నం ఇవ్వడానికి అమ్మ పడుతున్న ఇబ్బందిని చూసి తట్టుకోలేక స్నేహితురాలి ఇంటికి వెళ్లిపోయానని చెప్పింది. నువ్వంటే నాకు చాలా ఇష్టమంటూ తేజేశ్వర్కు ఫోన్ చేసి చెప్పుకుంది. దీంతో ఆమె మాటలు నమ్మిన తేజేశ్వర్ ఆమెను పెళ్లాడేందుకు అంగీకరించాడు. తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా ఒప్పించి మే 18న ఐశ్వర్యను పెద్దల సమక్షంలోనే బీచుపల్లి ఆంజనేయ స్వామి ఆలయంలో ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నాడు. ఐశ్వర్య తల్లి సుజాత కర్నూలులోని ఓ ప్రముఖ బ్యాంకులో స్వీపర్ గా పనిచేస్తోంది. అదే బ్యాంకులో మేనేజర్ గా పనిచేస్తున్న తిరుమల రావుతో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. సదరు ఉద్యోగి తల్లి సుజాతతో పాటుగా కూతురు ఐశ్వర్యను కూడా ట్రాప్ చేసి అక్రమ సంబంధం పెట్టుకున్నట్టు సమాచారం. తేజేశ్వర్ తో పెళ్లి తర్వాత ఐశ్వర్య తిరుమల రావుతో దాదాపు 2000 సార్లు ఫోన్లో మాట్లాడినట్లు పోలీసులు కాల్ డేటాలో గుర్తించారు. తమ సంబంధానికి అడ్డుగా ఉన్న తేజేశ్వర్ ను అడ్డు తొలగిస్తే అతడి ఆస్తి తమ సొంతమవుతుందని భావించిన ఐశ్వర్య హత్యకు పథకం పన్నినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బ్యాంక్ మేనేజర్ తిరుమల రావు కొందరికి సుపారీ ఇచ్చి తన డ్రైవర్ ను వారి వెంట పంపినట్లు తెలిసింది. జూన్ 15న కొంతమంది వ్యక్తులు తేజేశ్వర్ ను కలిసి 10 ఎకరాల పొలం సర్వే చేయాలని చెప్పి గద్వాల నుంచి కారులో తీసుకెళ్లారు. కారులోనే తేజేశ్వర్ పై కత్తులతో దాడి చేసి గొంతు కోసి చంపేసి మృతదేహాన్ని పాణ్యం సమీపంలో పారవేశారు. ఈ కేసులో ఐశ్వర్య ఆమె తల్లి సుజాతను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన బ్యాంక్ మేనేజర్ తిరుమల రావు, అతడి డ్రైవర్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.